ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటిక, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కంధమాతేషు, షష్ఠమం కాత్యాయని చ, సప్తమం కాళరాత్రి, అష్టమం మహాగౌరీ, నవమం సిద్ధిరాత్రి. శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా అందరికన్నా ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు. విజయదశమి అనగానే మనము అన్నింటా విజయం సాధించాలి. విద్యార్థులు విద్యలో, ఉద్యోగస్తులు ప్రమోషన్లో, వ్యాపారస్తులు ఉన్నత స్థాయికి ఎదగాలని మనమందరూ కూడా అమ్మవారికి ఆ జగన్మాతకు పూజ చేస్తూ ఉంటాం. అలాగా మనమందరము కూడా ఈ విజయదశమికి అందరికీ శుభాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని కోరుకుందాం. 1-10-2025 నుండి 15-10-2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కన్యరాశిలో రవి మరియు బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, తులారాశిలో కుజ సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో వక్రగమన శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారు ఈ విజయదశమి పండగ సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని, అర్ధాష్టమ గురు సంచార స్థితి, అష్టమ కుజ సంచార స్థితి దోషంలో ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యానికి ఎలా స్వాగతం పలకాలో అని అనుకుంటున్నట్లయితే ఈ దుర్గా శరణవరాత్రుల మహోత్సవ కార్యక్రమాల్లో అమ్మవారికి ఎలాంటి రంగు వస్త్రాన్ని, పుష్పాన్ని, గాజులను సమర్పించడం వలన ఐశ్వర్యం, ఆనందంకి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతుంది. ఆ కారణం చేత చిన్న చిన్న విషయాలలో మనస్పర్ధలు, ఆటంకాలు, తీవ్రమైన కోపము, అలసట, నీరసం, సీజనల్గా వచ్చే వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా అర్ధాష్టమ గురువు స్వతహాగా మీకు తెలాలి, చెప్పినట్టన్నా వినాలి. ఎవరు చెప్పినట్టు వినాలి? విజయం పొందినవారు కానీ, తల్లిదండ్రులు కానీ గురువుల మాట వినగలగాలి. అప్పుడే మీ యొక్క విజయానికి మరో మెట్టు మైలురాయి అవుతుంది. అలాగనే 6వ స్థానంలో శుక్రుడు కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలను మీరు భూతద్దంలో చూడడం కూడా మానేయాలి. లేకపోతే నిద్రలేని రాత్రులు గడపడం, రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో బుధాదిత్య రాజయోగం, ఇది చాలా యోగదాయకం. అలాగా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం. ఉండబడిన వారికి ప్రమోషను, ట్రాన్స్ఫర్స్లో విజయం మీ సొంతం కాబోతుంది. అష్టమంలో కుజుడు ఉండడం వల్ల యంత్రాలతో, ఆయుధాలతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కుజదోష ప్రభావం కావడం వల్ల ప్రేమికులు, భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు మోసం చేసుకోవద్దు. నమ్మకంగా ఉండండి. లేకపోతే ఎవరి జీవితాన్ని వారు పొందే ప్రయత్నం చేయండి. దీనివల్ల అనేక రకమైనటువంటి అనర్థాలకు మీరు కేంద్ర బిందువులు కాకుండా ఉండే మానవ ప్రయత్నం చేసుకోగలగాలి. వ్యయంలో రాహు. మీ దగ్గర ధనం ఉన్నంత వరకు నీ చుట్టూ బంధుమిత్రులు చేరి భజన చేసి ధనం పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదే మీరు వాళ్ళకు ఫోన్ చేసి కొంత సమయం ధనం కావాలని అడుగు, ఎవ్వరూ ఇవ్వరు. ఇదే మీ జీవితానికి ఒక ఉదాహరణ, నిదర్శనం అని చెప్పి కూడా గమనించాలి. ఇలాంటి కాల సమయంలో అమ్మవారికి
నీలం రంగు కలిగినటువంటి వస్త్రము, నీలం రంగు కలిగినటువంటి గాజులు, పసుపు రంగు కలిగినటువంటి పుష్పాలతో, అలాగనే విశేషమైన శనగపప్పుతో కూడుకున్న ఆహారాన్ని నైవేద్యంగా పెట్టి కేసరిని నైవేద్యంగా పంచగలిగినట్లయితే గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలిగి ఆనందం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. మనమందరము కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ సంవత్సరము దుర్గాష్టమి మంగళవారము, మహర్నవమి బుధవారము, విజయదశమి శుక్రవారం సందర్భంగా మనందరి యొక్క వాహనములకు పూజ చేసుకోవడం, ఫ్యాక్టరీలు, యంత్రాలు, కర్మాగార కార్యక్రమాలతో కూడా పూజ చేసుకోవడము ఆయుధ పూజ అంటూ ఉంటారు. అలాగా విజయదశమి బృహస్పతివారం రోజు అనగా గురువారం రోజు రావడం చాలా అరుదు అని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక మనమందరము కూడా అమ్మవారికి పసుపు రంగు కలిగినటువంటి వస్త్రంతో అలంకారం చేయడము, అలాగనే చామంతుల దండను వేయించుకోవడము, అలాగే అమ్మవారి దగ్గర ఉండబడినటువంటి కుంకుమను ఆ పసుపును తెచ్చి మనం ఇంట్లో బొట్టు పెట్టుకోవడము చాలా యోగదాయకం. అలాగనే గురువారం రోజున మనము రాజరాజేశ్వరీదేవి అలంకారం తదనంతరము తదనంతరము సాయంత్రం వరకు జమ్మి వృక్షపు దేవతకు పూజ చేసుకుంటూ ఉంటాం. మన సనాతన ధర్మము హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే అమ్మవారిని వృక్షస్వరూపిణిగా భావిస్తాం. యాదేవి సర్వభూతేషు మాతృస్వరూపేణ లక్ష్మీ రూపేణ వృక్షస్వరూపేణ అని చెప్పి పూజ చేసుకుంటూ ఉంటాం. కనుక ఆ వృక్షం చుట్టూ తిరిగేటప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరింప చేయాలి. లేకపోతే ఒక పేపర్ మీద రాసుకొని కోరికను వ్రాసి ఆ అమ్మవారికి పూజ చేసి మొదల్లో పెట్టినట్లయితే అద్భుతమైన విజయం అమ్మవారు కలిగిస్తుందని చెప్పి అందరూ గమనించాలి. ఓం శమి శమైతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారే రామస్య ప్రియదర్శనం శ్రీ అపరాజితాదేవ్యై నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసి ఒక పేపర్ పైన రాసుకొని ఆ జమ్మి వృక్షపు అమ్మవారిని స్వరూపంగా పూజించి పెట్టినట్లయితే మనందరికీ అద్భుతమైన విజయం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని వ్రాసి వాట్సాప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారు మీ యొక్క ఫోటోను, మీ యొక్క పేరును, వయస్సును వాట్సాప్లో పంపించగలిగినట్లయితే రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కాళ భైరవ ఉపాసన చేత అని చెప్పి గమనించాలి. అలా మన వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం. జాతకంలో ఉన్న అడ్డంకులను తొలగించుకుందాం. ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలిగేటువంటి శుభముహూర్తంతో తెలుసుకొని ఆనందకరమైన జీవితం పొందుదామని చెప్పి చిన్న విన్నపం. కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతు శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ రాజరాజేశ్వరీ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందే తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ అన్న బటన్ కూడా తెలియచేయండి. కింద గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు చేరవేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరు.